తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమందికి ఉద్యోగం అనేది కొంత విదేశాలకి వెళ్ళి చేయాలనుకుంటారు. అలానే నచ్చిన ఉద్యోగం ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కావాలనుకుంటారండి. వీళ్ళకి సంబంధించిన ఏమైనా పరిహారం అంటూ ఉందా? అంటే ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ప్రాసెస్లో అవ్వకపోవడం అలా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా విదేశీ ప్రయాణ యోగం చెయ్యాలి అంటే రాహుకేతు గ్రహ ప్రభావం, శుక్రగ్రహ ప్రభావం తప్పనిసరిగా ఉండాలి. చాలామంది వీసాకి ట్రై చేసి 4-5 సార్లు ఫెయిల్ అయిపోయిన వాడు కూడా చాలామంది ఉంటారు విదేశీ యానానికి. అక్కడ మంచి విద్యావంతులు అక్కడికి వెళ్ళి ఇంకాస్త మెరుగుపరుచుకొని మన భారతదేశానికి ఉపయోగపడదామనేటువంటి ఒక ఆలోచన స్థితితో వెళ్ళేవాడు కొంతమంది ఉంటారు. అలా కొంతమంది అలా సెటిల్ అవ్వాలి, అక్కడే ఉండిపోదాం, ఆర్థికంగా మనకి ఇక్కడ ఎలాగో బాగాలేదు, అక్కడన్నా బాగుంటుంది అనుకునేటువంటి వాడు కొంతమంది ఉంటారు. కొంతమంది వివాహం అక్కడ చేసుకోవాలి, అక్కడ అమ్మాయిని ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలి అంటే వీడు కూడా తప్పనిసరిగా అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చూడండి, భర్త అమెరికాలో ఉంటే డిపెండింగ్ వీసా మీద భార్య వెళ్ళటానికి భర్త ఒప్పుకుంటాడు. కానీ ఒక అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుంటే అమ్మాయి ఉద్యోగం మీద డిపెండ్ అవుతూ అబ్బాయి వెళ్ళటానికి అబ్బాయి మానసిక స్థితి తొందరగా ఒప్పుకోదు. అంతే కదా. అరే నా ఎంతసేపటికి ఆలోచన విధానం కూడా మారుతుంది. అమ్మాయిలో మారుతుంది, అబ్బాయిలో కూడా మారచ్చు. నా మీద ఆధారపడి వచ్చాడు, నా భార్య కాబట్టి నా మీద ఆధారపడి వచ్చిందని అబ్బాయి భావించవచ్చు. అంటే అమ్మాయిలు ఇక్కడ నేను చెడుగా అంటలేదు, అంటే చెప్తున్నా అలాంటి భావన ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అబ్బాయి కూడా మనసులో బాధపడుతూ ఉంటుంది, అరే నేనేం చేయలేకపోతున్నాను, అంటే నేనేం చేయలేక వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నానా. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి మొదటి నుంచి చెబుతున్నారు. ఇప్పుడు అందరూ ఉద్యోగం చేస్తున్నారు, కానీ నేనేం చేయలేని పరిస్థితుల్లో నేను ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాను అనేటువంటిది ఒక ఆలోచన విధానం కూడా మారిపోతుంది. దానివల్ల మానసికమైనటువంటి బాధ కూడా కలుగుతూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ కోసం. అలాగే వాళ్ళు కోరుకునేటువంటి ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వ పరంగా కావచ్చు. ప్రభుత్వ పరంగా ఉద్యోగం రావాలి అంటే తప్పనిసరిగా రవి బుధుల అనుగ్రహం ఉండాలి. గవర్నమెంట్ రావాలంటే గవర్నమెంట్ సర్వీస్లో చేయాలి, జాబ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్లు, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు ఏం చదువుకోరు, పెద్దగా చదువుకోని వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి మంత్రి స్థానాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేస్తున్న దానికి సంబంధం కూడా లేదు. కొంతమంది ఏమీ చదువుకోరు, ఏదో చిన్న వ్యాపారంతో ప్రారంభం అవుతారు. ఆ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఉంటారు. అట్లా కూడా విపరీతమైనటువంటి ఉన్నత స్థానంలో ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం రావాలి, లేదు ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగమైనా మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, మంచి ప్రమోషన్స్ రావాలి అనుకునే వారికి రవి బుధుల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. రవి అంటేనే లీడర్ తప్పనిసరిగా. బుధుడు ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి వాడు. అంతేకాకుండా ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడితే మనకు పనులు అవుతాయో తెలియజేసేటువంటి కార్యసిద్ధి కూడా రవి బుధుల వల్ల కలుగుతుంది. బెదిరించాలా, బ్రతిమలాడాలా, కాళ్ళు పట్టుకోవాలా, జుట్టు పట్టుకోవాలా, ఏంటి అని చెప్పి తెలిసేటువంటి తత్వం కూడా రవి బుధులు ఇస్తారు మనుషులు. కాబట్టి ఈ రవి బుధులు ఉద్యోగపరంగా ఉండాలి. విదేశీ యానం చేయాలంటే రాహుకేతు గ్రహ ప్రభావం తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళకి ఈ విదేశం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి మంగళవారం ఉలవలు ఉంటాయి కదా, మనం తినే ఉలవలు ఉంటాయి కదా, ఉలవ చారు చేయమని చెప్పండి ఇంట్లో. ఉలవ చారు చేసి చక్కగా అన్నం వండి దాంట్లో వేసి కలిపి, దాంతోపాటు మరగా పెరుగన్నం, కర్డ్ రైస్, ఈ రెండు కూడాను ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారో, నిజంగా ఆకలేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా తప్పనిసరిగా తొందరగా విదేశీ యానానికి మంచి అవకాశాలు. అంటే ఎన్ని వారాలండి? వారాలంటే ఒక 7 మంగళవారాలు. 7 మంగళవారాలు. దాంతో పాటుగా ఈ వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వటం, నిజంగా అవసరమైన వాళ్ళకి నేను చెప్తుంది. ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర నిలబడి 40 ఏళ్ల వాళ్ళు 50 ఏళ్ల వాళ్ళు అడుక్కుంటారు, వాళ్ళకి ఇస్తున్నామంటే దానివల్ల ఉపయోగం లేదు. వాడు పని చేసుకొని బ్రతకగలిగినటువంటి వాడు కూడా బద్ధకం చేత అవన్నీ వదిలేసి వాడు అడుక్కోవడమే వృత్తిగా ఎంచుకుంటున్నాడు. అలాంటి వాళ్ళకి కాకుండా నిజంగానే వృద్ధులు ఉంటారు కొంతమంది రోడ్ల మీద,
వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవు, కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు, అవునా, పడుకోవడానికి సరైనటువంటి స్థలం ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఆహారం పెడుతూ ఏదైనా వస్త్రాలు ఇవ్వడం అనేది విశేషంగా చెప్పుకోదగ్గ విషయం. 7 వారాలు మంగళవారాలు కూడా. అలాగే ఒక 7 శనివారాలు మనం వడలు తింటాం, వడలు, మినప వడలు, అవి చేసుకొని ఇలానే బిచ్చగాళ్ళకి అంటే ముష్టి వాళ్ళకి ఒక్కొక్కరికి 4 చొప్పున ఒక 5గురికి ఇవ్వటం, దాంతో పాటు ఏదైనా దక్షిణ డబ్బులు వాళ్ళకి ఇస్తూ 7 శనివారాలు చేయటం. 7 శనివారాలు వడలు, దక్షిణ ఇవ్వటం, 7 మంగళవారాలు ఉలవచారు అన్నం, పెరుగన్నం, వస్త్రం. ఈ వస్త్రం కూడా ఎలా ఉండాలంటే మన బూడిది రంగు, యాష్ కలర్ అంటాం కదా, ధూమ్రవర్ణం అంటారు దాని సంస్కృతంలో. అలాంటి యాష్ కలర్ దుప్పటి ఏదైనా ఉన్నా, బెడ్షీట్స్, కంబళి ఇట్లాంటివి ఉంటాయి కదా, లేదా వస్త్రాలు ఇట్లాంటివి వాళ్ళకి సమర్పించడం ద్వారా తొందరగా విదేశీయానానికి మంచి యోగం కలుగుతుంది. తర్వాత ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారికి ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఆదివారం గోధుమ రవ్వతో కేసరి చేస్తాం, స్వీట్ కదా. స్వీట్ని తయారు చేసుకొని వెళ్ళి నవగ్రహాలలో మధ్యలో సూర్యగ్రహం ఉంటుంది, సూర్యుడి దగ్గర పెట్టి ఒక 9 ప్రదక్షిణాలు చేసి అది కొంచెం తను ప్రసాదంగా భావించి తీసుకొని మిగిలినదంతా కూడా గుళ్ళో ఉండే భక్తులకు కానీ లేదా బయట అడుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రసాదంగా ఒక 6 ఆదివారాలు గనక చేసి పెట్టగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితం కలుగుతుంది. అంటే శని భగవాన్ ప్రసాదం తీసుకోవచ్చండి? నవగ్రహాలలో సూర్య భగవానుడికి అని చెప్తుంది. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం గోధుమలు. గోధుమలతో ఏం చేస్తాం మనం? గోధుమ రవ్వ కేసరి చేస్తాం. అలా చేసి నివేదన పెట్టి ఒక ఎర్రటి పుష్పం తీసుకెళ్లి సూర్య భగవానుడి పాదాల దగ్గర పెట్టేసి ఇది నివేదన పెట్టి ప్రసాదంగా భావించి మిగిలిన అందరికీ పంచిపెట్టమని చెప్పండి. 6 ఆదివారాలు తప్పనిసరిగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, ప్రైవేట్ రంగంలో వాళ్ళకైనా మంచి ఉద్యోగం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి లాభం చేకూరుతుంది. అంటే ఇలా పూజతో కాకుండా ఇంకా తొందరగా ఫలితం రావాలంటే అండి ఏమైనా హోమం ఉందా? అందరికీ ఒకటే చెప్తానమ్మా, హోమం అనేది డైరెక్ట్గా యజ్ఞేశ్వరుడు అగ్నిదేవుడి ద్వారా దేవతలకి మనకు కావలసినటువంటి సంకల్పాన్ని అందజేయటమే హోమం కదా. జపం చేస్తాం, నిదానంగా ఇన్ని వేల జపం చేయాలి. హోమం చేస్తాం, హోమం అలా ఉండదు. సంపూర్ణంగా అగ్నిదేవుడిని ఆవాహనం చేసి కళ్ళ ఎదురుగా కనబడుతున్నటువంటి అగ్నిదేవుడికి ఆవాహనం చేసి ఆయన ద్వారా పలానా దేవతల దగ్గరికి పంపిస్తాం. వీళ్ళ సంకల్పాన్ని అగ్నిదేవుడు తీసుకెళ్తాడు కాబట్టి తద్వారా తొందరగా పనులు అవుతాయి. అలాంటి హోమాలలో చాలా పరమోత్కృష్టమైనటువంటి హోమం ఏమిటి అంటే మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం అనేది చాలా విశేషం. ఇట్లాంటి వాళ్ళందరి కోసమనే మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి చైతన్యపురి కొత్తపేట హైదరాబాద్లో రేపు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి ఉగాది రోజు నుంచి అందులో పండగ మొట్టమొదటి రోజు హోమంతో మనకు ఆ రోజు ప్రారంభమైతే ఆ సంవత్సర ఫలితం కూడా ప్రభావితం చూపిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి సుదర్శనం, కార్యసిద్ధి మహాలక్ష్మి, ధనం కార్యసిద్ధి రెండు ఉంటున్నాయి కాబట్టి 41 రోజు పాటు మండల దీక్షగా ఒక హోమాన్ని చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్నే 8 గంటలకు ప్రారంభమవుతుంది, 9:30 గంటలకి పూర్తవుతుంది. ఈ సంకల్పం కోసం ఇందాక చెప్పినట్లుగానే గోత్రనామాలతో పాటు వాళ్ళ సంకల్పం, వాళ్ళ కోరిక ఏదైతే ఉంటుందో, ఇక్కడ చెప్తాను గొంతెమ్మ కోరికలు అంటే 100 కోరికలునే 100 కోరికలు రాస్తాను అంటే కాదు, ఏదైనా ఒకటి. మనం ఒక పిల్లవాడికి ఇంత పిల్లవాడికి ఇంత అన్నం పెడతాం, నాకు కూడా ఇంతే అన్నం పెడతా అంటే కుదరదు కదా. ఇప్పుడు అన్ని కోరికలు ఉన్నప్పుడు ఎంత పూజ కార్యక్రమం చేయాలి, ఎంత చేయాలి, అవునా? అందులోనూ ప్రత్యక్షంగా వీళ్ళు కూర్చోవటం లేదు, పరోక్షంగా గోత్రనామాలతో చేస్తున్నాం. మనం ప్రత్యక్షంగా వచ్చి కూర్చోమని చెబుతున్నాం, వాళ్ళ అవకాశం ఉండదు కాబట్టి, 41 రోజులు రాలేరు కాబట్టి. కనీసం మే 19వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది, ఆ రోజైనా సరే తప్పనిసరిగా వచ్చి ప్రసాదం స్వీకరించడం ద్వారా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు తప్పనిసరిగా వాళ్ళ సంకల్ప సిద్ధి జరుగుతుంది. అనుకున్న పనులు మంచిగా సజావుగా ముందుకు వెళ్తాయి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.